రైట్ అండి. లైవ్ కూడా రికార్డ్ అయిపోయింది. మేడంకి కూడా నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మేడం వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ టు ద సెషన్. నేను మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నా. మీరు స్టార్ట్ చేసేయచ్చు. థ్యాంక్ యూ మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ ముంజబాబు మనీలా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాటిట్యూడ్ తెలుసుకుందాం. ఆ భగవంతునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, మా హస్బెండ్కి, పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. మా అప్లయన్స్కి, మా మెంటర్కి, ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా టెస్ట్ మోనీ అండి. నా టెస్ట్ మోనీ, నేను వ్యవసాయ కూలి పనికి వెళ్తూ మా సార్ వచ్చేసి ఆటో డ్రైవరు. అలాంటి క్రమంలో ఈ బిజినెస్ పరిచయం చేసిన గ్రేట్ కపుల్స్ అండి, మంజుల అండి, కుమార్ అండి. వారి బిజినెస్ మాకు పరిచయం చేసిందండి. మా అప్లైన్ వచ్చేసి జక్కుల అని సార్ అండి. మాకు ఈ బిజినెస్ పరిచయం చేయడం జరిగింది. నేను వ్యవసాయ కూలికి పనికి వెళ్తూ ఉండేదాన్ని. ప్రస్తుతం మేము మీ ముందుకు స్టార్ డైరెక్టర్ లైఫ్ టైం ఫండ్ అచీవర్ గా ఉన్నామండి. నేను తీసుకున్న సెషన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మేడం స్క్రీన్ ఒకసారి షేర్ చేస్తాం మేడం. ఓకే మేడం. ఇది నా చిన్న టెస్ట్ మోనీ అండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. నేను ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీ ముందుకు వచ్చినానండి. ఓకేనా మేడం? క్లియర్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకేనా మేడం? క్లియర్ మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. నేను ఈరోజు మీ ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి, మహిళల సాధికారత అంటే మహిళలు అన్ని రంగంలో మగవారితో సాటిగా ముందుగా ఉన్నారు. వారిలో కొందరు సక్సెస్ అయిన వారిని మీకు పరిచయం చేయడమే నా యొక్క ఉద్దేశం. అంటే మహిళలు ఒక వంటింటికి పరిమితం కాకుండా ఒక ఆ మహిళలను బడికి పంపించేవారు కాదు. మహిళలను ఒక పుట్టగానే ఒక 18 సంవత్సరాలు రాగానే తల్లిదండ్రుల బాధ్యత తీరాలన్న ఆలోచనతోనే వాళ్ళని బడికి పంపించకుండా పెళ్లి చేసేవారు. పెళ్లి అయిన తర్వాత ఒక భర్త ఇంటికి ఒక భర్తకు బా భార్యగా, పిల్లలకు తల్లిగా పోషించుకుంటూ క్రమంలో మహిళలు ఉండేవారు. అలాంటి వారు కాకుండా మహిళలు అన్నిట్లో ముందుండాలనే ఆలోచనతోటి మన మహిళల సాధికారత అంటే ఏమిటో మీ ముందుకు నేను స్క్రీన్ ద్వారా చూపిస్తానండి. మహిళల సాధికారత. భారతదేశ 15వ రాష్ట్రపతిగా తేదీ జూలై 25, 2022న గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు పదవి బాధ్యతలు చేపట్టారు. అంటే ఈ మేడం వాళ్ళు డ్రీమ్ పెట్టుకున్నారండి. నేను దేశానికి ఎట్లయినా సేవ చేయాలనేసి ఆలోచనతో డ్రీమ్ పెట్టుకున్నారు. అలాంటి టైంలో సార్ వాళ్ళు చనిపోవడం జరిగింది. వారికి ఇచ్చిన కుమారులు కూడా చనిపోవడం జరిగింది. అయినా మేడం వాళ్ళు ఎప్పుడు పడకుండా గిరిజనలో ఆమె చదువుకున్న చదువును బట్టి వాళ్ళ తల్లిదండ్రులు చదువుకోలేదు, అన్నదమ్ములు చదువుకోలేదు. మేడం వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నదో అలాంటి పరిస్థితుల నుండి ఎవరు ఉండకూడదనే ఆలోచనతోటి మేడం వాళ్ళు పెద్ద డ్రీమ్ పెట్టుకొని ప్రతి ఒక్క మహిళలకు కూడా నా సాధికారత అందియాలనే ఆలోచనతోటి మేడం వాళ్ళు ఒక రాష్ట్రపతిగా మన దేశానికి ఒక మొదటి మహిళగా ఉన్నారండి. ప్రస్తుతం కూడా బాధ్యతలు చేపడుతున్నారండి. మరో మహిళ అండి, ఆర్థిక మంత్రిగా సీతారామన్ గారు 2019 నుండి పదవి బాధ్యతలు నిర్వహిస్తూ అనేక సంస్కరణలు చేపట్టారు. మేడం వాళ్ళు ఆడవారు కాకుండా అన్ని రంగంలో ఉన్న వారికి కూడా ప్రతి ఒక్క మహిళలకు కూడా సహకారం అందిస్తూ ఇప్పటికి కూడా మేడం మహిళలందరికీ కూడా సహకారం అందిస్తూనే ఉంటున్నారు. మరో మహిళ అండి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ఫిబ్రవరి 25లో ప్రస్తుతం అంటే ఒక 4 మంత్ అవుతుంది మేడం మన ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఒక లేడీ చూసుకుంటే లేడీ ఇంటికి పరిమితం కాదు, ఒంటికే పరిమితం కాదు, భర్తను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, నానా విధ రకాలలో పని చేసుకుంటూ అన్నిట్లో కూడా మేము సైతం అనేసి మన లేడీస్ కూడా మనకు ముందుకు వస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు.
మరో మహిళలు అండి, మనకు కనిపిస్తున్న మహిళా నాయకులు తెలంగాణ వివిధ హోదాలో ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనకు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ప్రతి ఒక్క మహిళ ఇక్కడ ఉన్న మహిళలు కూడా ప్రతి ఒక్కరు కూడా వారి కోసం వారికి ఒక 5 సంవత్సరాల కోసం పోరాటం చేస్తూ ఒక మహిళగా నిలబడినప్పుడు మన కోసం మన పిల్లల కోసం ఇక్కడ మనకు విదేశాలకి వెళ్ళవచ్చు, మనం కారు తీసుకోవచ్చు, అవుట్ పని తీసుకోవచ్చు. అదే విధంగా మన కుటుంబంలో మనకు ఒక 3 తరాల ఇన్కమ్ కూడా ఉంది. మరి మన కోసం కూడా మనం పని చేసుకుంటూ మన కుటుంబంలో కూడా ఒక నాయకురాలుగా నిలబడాలనే ఆలోచనతోటి మనం ఈ వర్క్ మనము వేస్టేజ్ అనే బిజినెస్ కూడా చేసుకోవచ్చు అండి. మరో మహిళ గ్రేట్ మహిళ అని చెప్పుకోవచ్చు. భారతీయ నారి ప్రపంచంలోనే గ్రేట్ లీడర్ సునీత విలియం గారు. అంటే ఈ మేడం వాళ్ళు పిల్లలను హస్బెండ్ ను అందరిని వదిలేసి అంతరిక్షంలో 9 నెలలు ఉండడం జరిగింది. భూమి మీదకి తిరిగి వస్తూ భారత స్వతంత్రి వామోగాలు సునీత విలియం కి స్వాగతం అని చెప్పుకోవచ్చు మనం. అంటే చూడండి, మనం ఒక్క రోజు పిల్లలను వదిలిపెట్టి ఒక రోజు కానీ 2 రోజులు పోతేనే పిల్లలు ఎలా ఉన్నారో ఎట్లుందో మరి ఇంటికాడకు అనేసి మనము మరి రావడం జరుగుతుంది. అలా కాకుండా పిల్లలను వదిలేసి మొత్తం ప్రపంచాన్ని వదిలేసి అంతరిక్షంలో మనం చూడండి, ఒక ట్రైన్ ఎక్కడం కానీ లేదంటే బస్సులో కానీ ఏదైనా ఫ్లైట్ ఎక్కినప్పుడే మనకు భయం అనేది అనిపిస్తుంది. అలా అన్ని మర్చిపోయి మేడం వాళ్ళు 9 నెలలు అంతరిక్షంలో ఉండడం జరిగిందండి. మేడంకి గ్రేట్ గా మనం థ్యాంక్ యూ చెప్పుకోవచ్చండి. మరో మహిళ అండి, ఇక్కడ మిస్టర్ సరళ తునికల్ ఢిల్లీ గారు భారత విమానం నడిపిన లీడర్ అండి. అంటే ఒకప్పుడు మనం చూసుకుంటే స్కూటీ నడిపితేనే గ్రేట్ గా మనం వాళ్ళని చూసే వాళ్ళము. ఈ రోజులలో స్కూటీ కాదండి, కారు నడపడం, విమానం నడపడం, ఫ్లైట్లు నడపడం అన్నిట్లో కూడా లేడీ ముందున్నదని కూడా చెప్పుకోవచ్చు. మరో మహిళలండి వెస్టేజ్ లో మరి అంటే వెస్టేజ్ లో ఇంట పనులు వండి పనులు చూసుకుంటూ మరి వెస్టేజ్ లో మేము సైతం అంటూ మరి వెస్టేజ్ లో సక్సెస్ అయిన కొందరు లీడర్స్ ఉన్నారండి. చూసుకోవచ్చండి, ఇక్కడ మహిళ విక్టోరియా సెల్వియా గారు. అంటే మేడం వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ ప్రస్తుతం ఫ్యామిలీ చూసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ అన్నిట్లో ముందుంటూ కూడా మన వెస్టేజ్ చేసుకుంటూ మేడం వాళ్ళు మంత్లీ 7,50,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. మరో మహిళ అండి వెస్టేజ్ చేసుకుంటూ మనకు మిస్టర్ పూర్ణిమ సింగ్ గారు యూసిడి అండి. మేడం వాళ్ళు కూడా మనకు మన వెస్టేజ్ లో 3,59,169 రూపాయలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మరో మహిళ అండి గ్రేట్ గా చెప్పుకోవచ్చు మేడం పేరు లీలావర్ణ మేడం గారు. అంటే ఒక టాప్ నర్స్ గా ఉంటూ మన డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటూ పార్ట్ టైం గా మన బిజినెస్ చేసుకుంటూ వెస్టేజ్ ని నేను సైతం అంటూ మన మహిళలు అందరికీ పరిచయం చేస్తున్న గ్రేట్ లీడర్ లీలావర్ణ మేడం గారు కూడా చెప్పుకోవచ్చు. మహిళలు అందరూ ముందుండాలే ఆలోచనతోటి మేడం వాళ్ళు సాధించాలని మేడం వాళ్ళ డ్రీమ్ తోటి ప్రస్తుతం వాళ్ళకి సహకారాలతో మహిళలందరినీ ముందుకు తీసుకొస్తున్నారు. మేడం కూడా థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వాళ్ళ మేడం వాళ్ళ ఇన్కమ్ నా దగ్గర ఉన్న స్క్రీన్ అయితే మాత్రం 6 లక్షలు ఎన్నారని కూడా చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ మేడం అండి, మరో మహిళ ఒక స్కూల్ ఆయాగా చేసుకుంటూ మేడం బీబీ మేడం గారు స్కూల్ ఆయాలు ఒక 5,000 కోసం పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉండేది. పిల్లలు అంటే చూసుకుంటాం, మనం ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలకి చిరాకు పడుకుంటూ ఎంతో మస్తు ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా స్కూల్ మొత్తం పిల్లలకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ ఉండేది. అలాంటి క్రమంలో వెస్టేజ్ ని పరిచయం చేసుకుంటూ వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలనే ఆలోచనతోటి మేడం ముందుంటుంది. ప్రస్తుతం 4,30,287 రూపాయలు తీసుకుంటుందండి. మన గ్రేట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మేడం పేరు. గ్రేట్ లీడర్స్ మిస్టర్ గౌతమి మేడం, రంజిత్ కుమార్ సార్ అండి, యూసిడి 10 lakhs ఫర్ ఎన్ఆర్, టిహెచ్హెచ్ ఫౌండర్, డిఎల్సి ఓనర్, అప్కమింగ్ విఎంసీ అండి. అంటే ఇక్కడ గ్రేట్ గా చెప్పుకోవచ్చు మేడం వాళ్ళు ఇంటి దగ్గర ఉంటూ పిల్లలను చూసుకుంటూ స్టాక్ పైన చూసుకుంటూ మనకు సార్ కు సపోర్ట్ చేస్తూ టిహెచ్హెచ్ ఛానల్ ను స్థాపించి నాలాంటి పేదవారి ప్రజలను ముందుకు తీసుకొస్తూ ఒక స్త్రీ ఇంటికే పరిమితం కాదు, బిజినెస్ లో ముందు ఉండాలనే ఆలోచనతోటి రంజిత్ సార్ కు సపోర్ట్ చేస్తున్న మేడం గౌతమ్ మేడం కూడా ఆయన సార్ చెప్పుకోవచ్చు. మేడం రాకపోయినా కూడా సార్ కు సపోర్ట్ చేస్తూ అన్ని విధాలుగా ఉంటూ మనకు నడిపిస్తున్నారు. అంటే కోళ్ళ రెక్కల కింద పిల్లలను ఎలా పెంచుతుందో అలానే టిహెచ్ఎస్ ఛానల్ పెట్టి మన లాంటి లీడర్స్ ను ఒక అంటే స్టార్టింగ్ అంటే
న్యూ జైనింగ్ అని మొదలు పెట్టుకుంటే మనం యూసీడీ క్రౌన్ ప్రతి ఒక్క లీడర్ తయారు చేస్తున్న గ్రేట్ కపుల్స్ అని చెప్పుకోవచ్చు. మేడానికి సార్కి పిల్లలకు కూడా ఆయన సార్ చెప్పుకోవచ్చు. అదే విధంగా సార్ వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఎలాంటి ఉండు ఎన్ని రోజులు ఇక్కడ కూడా మేడం కూడా సపోర్ట్ చేస్తున్నది కాబట్టి మనం అయితే మనం ఒక్క రోజు 2 రోజులు వెళ్తేనే ఇంకా రావట్లేదు అని మనము హస్బెండ్ లో చూస్తూ ఫోన్లు చేస్తుంటాం. అలా కాకుండా ప్రతి ఒక్క లీడర్ ని డెవలప్ చేయాలనే ఆలోచనతో మేడం వాళ్ళు రంజిత్ సార్ కి సపోర్ట్ చేస్తున్నారండి. మేడానికి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవచ్చు. మరో మేడం అని చెప్పుకోవచ్చు శ్రావంతి మేడం హరికృష్ణ సార్ అండి. తెలంగాణకు వెస్టైన్ పరిచయం చేసిన గ్రేట్ లీడర్ శ్రావంతి మేడం కి థ్యాంక్ యూ అండి. ఒక అల్ట్రా వాష్ వాడడం వల్ల మురికిపోయింది బట్టల నుండి అంటే నేను కూడా బిజినెస్ చేయాలని ఆలోచనతోటి మేడం బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సార్ వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ 5 lakhs పైన తీసుకుంటూ ప్రతి మహిళలకు ప్రతి ఒక్క మహిళకు కూడా ఆదర్శంగా ఉంటూ ప్రతి ఒక్క మహిళలను వంటింటికే పరిమితం కాకుండా బిజినెస్ లో ముందుండాలనే ఆలోచనతోటి మేడం ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, ఇంకా కారు కావచ్చు, ఇంకా విదేశీ హౌస్ పని కూడా మనకు పేద మహిళలు కూడా ఇప్పించిన ఆలోచనతో బిజినెస్ చేస్తూ 5 లక్షల పైన తీసుకుంటున్నారండి. మేడం కి సార్కి థ్యాంక్ యూ అని చెప్పుకోవచ్చు. సో గ్రేట్ కపుల్స్ అండి ఇక చెప్పుకోవచ్చు కవిత మేడం మూర్తి సార్ అండి. వీరు మా మెంటర్ గా ఉంటూ మాకు అప్లైన్ గా ఉంటూ ప్రతి విషయంలో మాకు ముందుంటూ మాకు ఈ స్టార్ డైరెక్టర్ కార్ పండుగ తీసుకొచ్చిన గ్రేట్ కవిత మేడానికి ఆయన చెప్పుకోవచ్చు. వారు ఒక హౌస్ వాళ్ళు హోమ్ మేకర్ గా ఉంటూ సారు ఫర్టిలైజర్ పని చేసుకుంటూ ఉండటంలో వెస్టైన్ పరిచయం కావడం వల్ల మేడం సపోర్ట్ తో మేడం సార్ కు సపోర్ట్ చేయడం వల్ల ప్రస్తుతం ఇప్పుడు 5 lakhs పైన తీసుకుంటూ ప్రతి ఒక్క మహిళ కూడా ముందుండాలి, కార్లు తీసుకోవాలి, హౌస్ పని కావాలనే ఆలోచనతోటి ప్రతి ఒక్క మహిళలు కూడా సహాయం చేస్తున్న గ్రేట్ కపుల్స్ కవిత మేడం మూర్తి సార్ అని చెప్పుకోవచ్చు. మా మెంటర్ మా అప్లైన్ కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. మరొక మేడం ఇక్కడ చూసుకోవచ్చు అండి లహరి మేడం అండి. ఉమాశంకర్ గారండి, ఉమాశంకర్ సార్ అండి, రౌండ్ డైరెక్టర్, క్రో ఫౌండర్ అండి. లహరి మేడం అండి ఇక గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా మేడం ఎంత బిజీలో ఉన్నా కూడా ప్రతి ఒక్క మహిళలకు సపోర్ట్ చేస్తూ టీ టైం సెషన్ లో అయితే నేనైతే ఇది 2వ సారి ఈవినింగ్ సెషన్ రావడం. ఫస్ట్ టైం టీ టైం చేసినప్పుడు నా పేరు చెప్పుకోవడం కూడా నాకు ఇబ్బంది కలిగినప్పుడు మేడం ఏం కాదు మేడం చెప్పండి అనేసి నన్ను ముందుండి నడిపించిన గ్రేట్ మేడం కి హ్యాండ్సమ్ చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మహిళలను అన్నిట్లో కూడా ఉండాలని డ్రీమ్ ఉండాలని కూడా మహిళలను ప్రతి ఒక్కరిని కూడా టీ టైం సెషన్ నడిపిస్తూ ఈవినింగ్ అదే విధంగా ఉదయకాలం ప్రతి సెషన్ 3 సార్లు సెషన్ నడిపిస్తున్న గ్రేట్ కపుల్స్ కు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పుకోవచ్చు మేడం కి. సో మరి వెస్టైలో మరి లీడర్స్ మహిళల సాధికారత అంటే మహిళల వంటికే కాదు పరిమితం, మనం అన్నిట్లో ముందుండాలి. అన్నిట్లో ముందున్నప్పుడు మనం వేస్టేజ్ లో కూడా ముందున్న ఆలోచనతో మేడం వాళ్ళు మంచి కంకణం కట్టుకొని మంచి లీడర్స్ గా తయారై మాకు ముందున్నారండి. ఇక్కడ చూసుకుంటే కవిత మేడం కావచ్చు, ఇలా ఇక్కడ త్రిగుణ మేడం, శ్రీలత మేడం, లహరి మేడం, శ్రీలత మేడం, సౌజన్య మేడం, శ్రావంతి మేడం, గౌసే మేడం, శ్రీలత మేడం, మాలతి మేడం, అక్కడ ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క లీడర్స్ ఒక మేడం టీచర్ గా ఉంటూ పార్ట్ టైం గా చేసుకుంటూ ఈ రోజు 1 lakhs పైన తీసుకుంటున్నారు. త్రిగుణ మేడం అయితుంది, కవిత మేడం అయితుంది, లహార మేడం ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్క లీడర్స్ ఇక్కడ లీడర్స్ మాత్రం శ్రీదేవి మేడం అయితే ప్రతి ఒక్క లీడర్ ఇక్కడ కార్లు తీసుకుంటూ 1 lakh తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మన బిజినెస్ గా ప్రతి ఒక్క మహిళను కూడా తయారు చేస్తున్నారు. వీరికి కూడా ఆయన చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ అండి. మీ ముందు మహిళా స్టార్ డైరెక్టర్ పంతినండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత అవకాశం ఇచ్చినందుకు ఏమన్నా తప్పులుంటే క్షమించండి. అదే విధంగా మాకు బిజినెస్ కు సపోర్ట్ చేస్తున్న కపుల్స్ అండి కొందరు పేర్లు మీ ముందుకు చెప్తానండి. సమీన సన రఫీక్ సార్ అండి, అదే విధంగా అశ్విన్ మేడం, నరేష్ సార్, రేణుక మేడం, రమేష్ సార్, జోష్న మేడం, సుధాకర్ సార్, ప్రేమలత మేడం, పూర్ణచందర్ సార్, కళ్యాణి దేవేందర్ రెడ్డి, సుమలత భాస్కర్ అండి. ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క లీడర్స్ పేరు ఉన్నారండి. సల్మా మేడం, రఫా సుల్తాన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క లీడర్స్ కూడా మా టీమ్ లో ఉన్నారండి. మేము స్టార్ కావడం కాదండి, మా అండర్లో ఒక స్టార్ చేస్తూ గోల్డ్ లో ఉన్నారండి. మేము అక్టోబర్ కాల కారు తీయాలి, మా అండర్లో ఒక 5 కార్లు తీయాలనే ఆలోచనతోటి మేము ముందున్నామండి. ఎవరు వచ్చినా రాకున్నా మేము నిలబడుతూ మాకు వీళ్ళకి టీం లేదు కదా, వీళ్ళు అప్లై రాదు కదా ఎవరు అనేసి కాదండి, మా కోసం మేము పని చేసుకుంటాము. మా డ్రీమ్ అనేది అక్టోబర్ కల్లా కార్ తీసుకుంటూ 1 lakh తీసుకుంటాము. మా పని మేము వంతుగా మా కుటుంబం కోసం మేము నిలబడుతూ పని చేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం.